ఒకానొకప్పుడు మరియా అనే యోధా గోత్రపు స్త్రీ ఉండేది. ఆమె నజరేతు గ్రామంలో నివసిస్తూ ఉండేది. ఆమె త్వరలో జోసెఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది. ఒకరోజు ఆమె నిద్రపోతుండగా మరియకు ఒక స్వరం వినపడుతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక వెలుగు కనబడుతుంది. అందులో నుండి ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి. మీరు ఎవరు? నా పేరు గాబ్రియేల్. ఓ మరియా, భయపడకు. దేవుడు నన్ను నీ కొరకు పంపి ఉన్నాడు. దేవుని కొరకు నీవు ఒక గొప్ప కార్యం చేయటానికి ఎంపిక చేయబడి ఉన్నావు. తన ప్రత్యేకమైన పని కోసం దేవుడు నన్ను ఎంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని కోరిక నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే నీకు ఒక కుమారుడు పుడతాడు. అతను దేవుడి కుమారుడు. ఆయన ప్రజల కొరకు గొప్ప గొప్ప పనులు చేస్తాడు. నీ కుమారుడికి యేసు అని పేరు పెట్టు. కుమారుడా, అది ఎలా సంభవం? నాకు ఇంకా వివాహం కాలేదు. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుడిని కందువు. అదేవిధంగా దేవదూత జోసెఫ్ కలలో కూడా కనిపించి, నీవు వివాహం చేసుకోబోయే మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది. ఆమెను అనుమానించక వివాహం చేసుకో. ఆ బిడ్డ దేవుడి బిడ్డ. ఈ విధంగా చెబుతుంది. మరునాడు మరియా జోసెఫ్కు చెబుతుంది. జోసెఫ్ కూడా కలలో దేవదూత చెప్పినది చెబుతాడు. మరియ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరకు వెళ్తారు. ఎలిజబెత్, మరియా. ఎలిజబెత్, మరియా, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు. నీ గురించి శుభవార్త వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. నా ఆత్మ దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి ఎన్నో తరాల వారు నన్ను ధన్యురాలివి అంటారు. వెంటనే వారు వివాహం చేసుకుంటారు. మరియ గర్భవతి అయింది. అప్పుడు వారి రాజ్యంలో కొత్త చట్టం చేశారు. ఎవరి రాజ్యంలో వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని. ఇద్దరూ బెత్లెహేముకు బయలుదేరుతారు. వారికి బెత్లెహేముకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. మేరీ గర్భవతి కావడంతో వారికి ఆ ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది. వారు బెత్లెహేముకి చేరుకునేసరికి చాలా చీకటి పడింది. ఆ నగరమంతా జనసంద్రంలా ఉంది. జోసెఫ్ ఒక మంచి బస వెతకడం కోసం వెళ్తాడు. నా భార్య గర్భవతి, ప్రసవ వేదన పడుతోంది. మీ సత్రంలో ఏదైనా చోటు ఉంటే ఇవ్వండి. ఎక్కడా బస దొరకకపోవడంతో జోసెఫ్, ఆ దేవుడే మనకొక దారి చూపిస్తాడు. ఈలోపు వారికి ఒక పశువుల పాక కనిపిస్తుంది. వారు అందులోకి వెళ్తారు. జోసెఫ్ అక్కడ ఉన్న గడ్డితో మరియకు ఒక బెడ్ తయారు చేస్తాడు. లోకరక్షకుడైన యేసు జన్మకు సూచనగా ఆకాశంలోని నక్షత్రాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. మరియ బాలయేసుకు జన్మనిచ్చింది. మేరీ జోసెఫ్లు ఆ బిడ్డను తొట్టిలో పడుకోబెడుతూ చాలా సంతోషిస్తారు. బెత్లెహేముకు కొంత దూరంలో కొందరు గొర్రెల కాపరులు గొర్రెలను కాపు కాస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక నక్షత్రం చాలా కాంతివంతంగా మెరవసాగింది. వాళ్ళు ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యింది. భయపడకండి, నేనొక శుభవార్తని వినిపిస్తాను. ఈరోజు బెత్లెహేములో ఒక బిడ్డ పుడతాడు. ఆయనే బాలయేసు, లోకరక్షకుడు. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఈ యేసయ్య పుట్టడం కోసం 1000 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారంట. దేవుడు చాలా దయగలవాడు. అందరికంటే ముందు దేవదూత మనకి చెప్పాడు. వెళ్ళి చూద్దాం పదండి. వారు యేసును చూడడానికి వెళ్లి బాలయేసుకి మోకరిల్లి ప్రణామం చేస్తారు. అదిగో ఆకాశంలో ఉదయించిన యూదుల రాజు నక్షత్రం.
ఆ నక్షత్రం ముందుకు కదులుతూ మనకి దారి చూపిస్తుంది పదండి. లోకమంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూదుల రాజుకు ప్రణామం. ఈ బంగారాన్ని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన క్రీస్తుకు వందనం. ఈ సాంబ్రాణిని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది ప్రభు. ఈ గోళాన్ని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. మీరు నా బిడ్డను దీవించినందుకు చాలా ఆనందంగా ఉంది. సమస్త మానవాళిని కరుణించడానికి వచ్చిన ఈ దేవకుమారుణ్ణి ఆశీర్వదించడానికి మేము ఎంతటి వాళ్ళం జోసెఫ్. మరి అమ్మ, దేవుని బిడ్డకు జన్మనిచ్చి నీ జన్మ సార్థకం చేసుకున్నావు తల్లి. ఇంతకు ఏం పేరు పెట్టారు? యేసు అని పెట్టమని దేవదూత ఆదేశం. యేసు అంటే రక్షకుడని అర్థం. సరైన పేరు. ఇక మాకు సెలవిప్పించండి. వారు ఎంతో సంతోషించి లోకరక్షకుడైన బాలయేసు జనన వార్తని అతి కొద్ది సమయంలోనే అన్ని నగరాలకు వ్యాపింపజేశారు.